Yeah, good morning, good afternoon, and good evening, team. So today Angular, so day 35. Day 35 లో Angular. So e module ఏది getting started with injectable. This one I can say in admin I can change it to part 1 today. Okay. Angular day 35 part 1. Day 35 part 1. అది part 1, ఇది part 2. Okay. Day 35 part 2. Fine, add చేసేసాను. We'll go to courses and open the module now. Go back and so day 35 part 1 getting started with injectable. What is the use of it? Everything we'll check. Okay, we download the material first. Xenox 360. Yes sir. Fine. So services enduku, why it's injectable and what is the metadata, everything we'll understand. So first I will open the project in VS Code. Yeah. So ఇప్పుడు just open the paint and I will tell you what exactly the scenario with the diagram. Okay. Okay. So any website you take, any website that is xenac360.com for example. xenac360.com అదే తీసుకుందాం. ఓకేనా? తీసుకుంటే మీకు ఆ వెబ్సైట్లో చూసారంటే xenac360.com ఈ వెబ్సైట్లో మీరు చూసారంటే మీకు పైన కోర్సెస్, కాంటాక్ట్ అస్, తర్వాత హోము, తర్వాత అన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ కోర్సెస్ ఎంటర్ చేస్తే కోర్స్ పేజ్ వచ్చింది. గాట్ ఇట్. అగైన్ మీరు నెక్స్ట్ హోమ్ ఎంటర్ చేస్తే హోమ్ పేజ్ వచ్చింది. అంటే హోమ్ అని ఎంటర్ చేయరు, బై డిఫాల్ట్ అది హోమే. దాని తర్వాత ఇంకేదైనా కాంటాక్ట్ అస్, గాట్ ఇట్. ఇంకేదైనా మీరు కాంటాక్ట్ అస్ ఓపెన్ చేస్తారు, కాంటాక్ట్ అస్ ఈస్ లోడెడ్. ద సేమ్ వే ద లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, వెదర్ ఇట్ ఈస్ కల్చర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓపెన్ చేశారు, కల్చర్ ఓపెన్ అయింది. హియర్ దిస్ ఎవ్రీథింగ్ ఈస్ ఏ కాంపోనెంట్. ఇది ఒక కాంపోనెంట్. యు నో దట్ రైట్? ఈ ప్రతిది కూడా ఒక కాంపోనెంటే. ఎవ్రీథింగ్ ఈస్ ఏ కాంపోనెంట్. వీటికి ఇంజెక్టబుల్ సర్వీసెస్ కి కనెక్షన్ ఏందో ఇప్పుడు చూద్దాం. ప్రతిది ఒక కాంపోనెంట్ అని మీకు తెలుసు. ఓకే, కాంపోనెంట్. ఎవ్రీథింగ్ ఈస్ ఏ కాంపోనెంట్. ఓకే, యూ నో హౌ టు వర్క్ విత్ కాంపోనెంట్. ఇప్పుడు నేను కోర్సెస్ బటన్ క్లిక్ చేయగానే చూడండి, నేను కోర్సెస్ బటన్ క్లిక్ చేయగానే కోర్సెస్ లోడ్ అయ్యాయి ఫ్రెష్గా. నేను యాప్స్ బటన్ క్లిక్ చేయగానే యాప్స్ లోడ్ అయ్యాయి. నేను అబౌట్ బటన్ క్లిక్ చేయగానే అబౌట్ ఈస్ లోడెడ్. గాట్ ఇట్. సో నౌ హౌ ఇట్ ఈస్ లోడెడ్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సర్వీసెస్, ఇంజెక్టబుల్. సో నెట్వర్క్ వెళ్ళండి, మీరు ఏదైతే క్లిక్ చేయాలి, ఇది స్మాల్ స్క్రీన్ కాబట్టి బటన్ వస్తుంది. ఓకే, యు నో దట్. కాంటాక్ట్, అబౌట్, రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. మెంటర్షిప్, యాప్స్ చూడండి, ఏదైతే లోడ్ అవుతుందో అది లోడ్ అయింది. అంటే ఇది లోడ్ అవ్వడానికి ఇది అవసరం. అబౌట్ లోడ్ అయింది, మళ్ళీ కాంటాక్ట్ అస్, కోర్సెస్. మళ్ళీ చూడండి, నేను ఎప్పుడైతే చేంజెస్ చేస్తానో నెట్వర్క్ కాల్స్ వెళ్తున్నాయి. యాప్స్ కూడా లోడ్ అయింది, కోర్సెస్కి లోడ్ అయింది. మళ్ళీ క్లియర్ చేస్తా. మెంటర్షిప్కి లోడ్ అయింది, కోర్సెస్కి లోడ్ అయింది, యాప్స్. అంటే నేను ఎప్పుడైతే ఏదైతే చేంజెస్ చేస్తానో మళ్ళీ చూపిస్తా. ఇన్స్పెక్ట్ అండ్ ఐ విల్ ఓపెన్ ద బిగ్ విండో, డాక్ సైడ్ అప్. ఓకే, నెట్వర్క్ వెళ్దాం. ఇది క్లిక్ చేశాను, లోడ్ అయిందా? మళ్ళీ అబౌట్కి వెళ్తాను, లోడ్ అయిందా? యాప్స్కి వెళ్ళాను, లోడ్ అయిందా?
మెంటర్షిప్కి వెళ్ళాను, లోడ్ అయిందా? కోర్సెస్కి వెళ్ళాను, లోడ్ అయింది. సి whenever you are trying to open a new different component, there is an underlying class called service. Okay, so ఇప్పుడు courses component కి we have course service. Are you getting my point? Course component have course service అంటున్నా ఇప్పుడు. Again next, home component have home service. Got it? Next, contact us component called contact us service. Are you getting my point? Contact us service. Culture component have culture service. Fine. So every component have its own service. Home component have home service, contact X component contact X service, culture service. ఈ రెండు ఎలా బైండ్ అవుతాయి, దీన్ని ఎలా వాడాలి, హౌ టు క్రియేట్ ఎ సర్వీస్, హౌ టు బైండ్ ద సర్వీస్ టు కోర్సెస్ సర్వీస్ ని కోర్సెస్కి ఎలా బైండ్ చేయాలి, దాన్ని ఎలా చేయాలి అనేది ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఇక్కడ సర్వీస్ కాల్స్ లోడ్ అయ్యాయి కదా, మనకి యాక్చువల్గా నెట్వర్క్ లో సర్వర్ కాల్ అయింది కదా, ఈ సర్వర్ కాల్ అవుతాయి కదా చూడండి. సో ఇవి ఎలా కాల్ చేయాలో కూడా టుడే వి విల్ డిస్కస్. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు మనం హోమ్ కాంపోనెంట్ అనుకోండి. సో లెట్ ఇట్ ఎనీ కాంపోనెంట్. యాజ్ ఆఫ్ నో ఐ విల్ రన్ ద అప్లికేషన్. npm start. How to run npm start? So something is there, I will open and close it. We'll remove whatever that is not required for today. Okay. Okay, I opened it. సో నేను ఇప్పుడు యాంగులర్ ఓపెన్ చేశాను. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం మనం. ఫైన్. ఇప్పుడు మనం ఏ కాంపోనెంట్ హోమ్ లో ఉన్నాం కదా, నేనేం చేస్తానంటే హోమ్ తీసేసి ఓన్లీ కోర్సెస్ వరకే ఇచ్చేద్దాం. ఇదంతా ఇంకా అన్నెసెసరీగా మనం కమెంట్ చేసేద్దాం. ఓకేనా? I don't want all this. I'll just comment all this. Okay. నాకు ఓన్లీ కోర్సెస్. ఓకే, యాప్ కోర్సెస్ వర్క్స్ అనుకోండి. ఈ హైలైట్ కూడా ఉంచండి, నో ప్రాబ్లం, దట్ ఈస్ ఫైన్. కోర్సెస్ ఉన్నాయి మనకి, యాప్ కోర్సెస్ వర్క్స్ అని, యాప్ కోర్స్ యాప్ కల్చర్ అని ఉంది కదా, అది తీసేద్దాం. అది మనకు అవసరం లేదు ప్రెజెంట్, ఎందుకంటే కల్చర్ అక్కడ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. ఇది తీసేద్దాం, ఇది అవసరం లేదు కదా మనకి. ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే I want to load some courses or I want to load some data whenever this course is opened. ఇది కోర్సెసే కదా మనం ఇప్పుడు వాడేది, కోర్సెస్. సో ఇప్పుడు నేనేం చేయాలంటే నేను ఒక ఏపీఐ కాల్ చేయాలి. ఫేక్ ఏపీఐస్ ఉంటాయి మనకి, ఫేక్ ఏపీఐ కోర్సెస్. జస్ట్ మనకుంటే నేను మీకు చెప్తాను బేసికల్గా. ఫ్రీ ఏపీఐ ఇది కాదు, చూడండి, మాక్ ఎడ్యుకేషన్, మాక్ కోడ్. సో డేటా ఏపీఐ, యూజ్ ఏపీఐ. ఓకేనా? ఏదో ఒకటి యూజ్ ఏపీఐ. ఇది కాదు, ఒక్క నిమిషం. నేను ఈరోజు మీకు ఒకటి ఇస్తాను, డమ్మీ చేసినే తీసుకోండి, ఫేక్ స్టోర్ ఏపీఐ. ఓకే, ఇదే తీసుకోండి. ఓకేనా? సో ఫేక్ స్టోర్ ఏపీఐలో ప్రోడక్ట్స్ తీసుకోండి, ప్రోడక్ట్సే అనుకోండి. ఓకేనా? యూజర్స్ లాగిన్ టోకెన్ చాలా ఉన్నాయి, మనం ఏదో ఒకటి తీసుకుందాం. యూజర్స్ తీసుకుందామా? సో గెట్ ఆల్ యూజర్స్. ఓకే, ఇది ఫేక్ ఏపీఐ. సో ఇది గెట్ ఆల్ ఏపీఐ. గెట్ ఆల్ ఏపీఐ వచ్చి మనము
ఇది URL. ఓకేనా? కావాలంటే మీది ఇది ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ డేటా రావాలి. ఇక్కడ హైఫన్ ఇది సింగిల్ ఓకే. అది తీసేస్తే కరెక్ట్‌గా ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇట్ యూ విల్ గెట్ ఆల్ దిస్. ఓకే. మనకేంటి ఇక్కడ ఇది జేసన్ ఫార్మాట్‌లో ఉంది. దీన్ని మనం యాక్చువల్‌గా జేసన్ అని పర్ఫెక్ట్‌గా ఎలా అర్థం చేసుకోవాలి? యూ హావ్ ఆన్‌లైన్‌లో జేసన్ ఫార్మాటర్స్ ఉంటాయి మనకి. దాంట్లో ఎంటర్ చేసి వాలిడేట్ చేయండి పర్ఫెక్ట్‌గా ఉందా లేదా? చూడండి. మీకు ఈ జేసన్ ఫార్మాటర్‌లో చూస్తే ఒక అరేలో మనకి అడ్రెస్ అంటే చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ ఆబ్జెక్టు ప్రతిది ఏంటి? దాని లోపల ఒక అడ్రెస్ ఉంది. దాని లోపల నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ గూడా ఒక ఆబ్జెక్ట్ లాగుంది. తర్వాత ఫోను నంబర్ ఉంది. ఐడీ, ఈమెయిల్ ఇవన్నీ ఉన్నాయి. గాట్ ఇట్. సో, మీరు అర్థం చేసుకుంటే దీన్ని టైప్ మీరు డిక్లేర్ చేయొచ్చు. అంతేనా? దీన్ని మీరు టైప్ డిక్లేర్ అంటే మీకొచ్చే రెస్పాన్స్‌ని బట్టి యూ నీడ్ టు క్రియేట్ ద డేటా టైప్. కరెక్ట్ కదా? ఫస్ట్. సరే. ఇప్పుడు మీరు ఒకదాన్ని క్రియేట్ చేయాలి. మీరు ఈ ఏపీఐనే కాల్ చేయాలి. ఏపీఐని కాల్ చేయాలంటే మనకు సర్విస్ కావాల్సిన అవసరం ఉంది గదా! ఫస్ట్ యూ క్రియేట్ ద సర్విస్. సో, మనం దేంట్లో వాడదాము? కోర్సెస్‌లో వాడదాం. అంటే కంట్రోల్ జే యూ వాంట్ టు క్రియేట్ సర్విస్ ఫర్ ద కోర్సెస్. సో, మాన్యువల్‌గా చేయాలంటే యూ కెన్ డైరెక్ట్‌లీ క్రియేట్ దిస్ వే. కోర్సెస్ ఫైల్‌లో సో, కోర్సెస్ డాట్ సర్వీస్ డాట్ టీఎస్ అని క్రియేట్ చేయొచ్చు. చేసిన తర్వాత దానికి @ ఇంజెక్టబుల్. ఇంజెక్టబుల్ ఈస్ అన్ అనోటేషన్ ఫర్ ద సర్విస్. అదెందుకో చెప్తా ఇప్పుడు. సారీ. ఎక్స్‌పోర్ట్ క్లాస్ కోర్స్ సర్విస్. ఓకే. దీన్నిలా ఉంచుదాం. ఇక్కడ దీనికి మనం నేమ్ ఇవ్వాలి. సో, ఆహ్, ప్రొవైడెడ్ ఇన్ రూట్ ఇదెందుకు ఇస్తామో గూడా మీకు చెప్తా. ఓకేనా? సో, ఐ క్రియేటెడ్ ఎ సర్విస్. నార్మల్‌గా నేను సర్విస్ క్రియేట్ చేయాలంటే ఎన్‌జీ జనరేట్ సర్విస్ ఎక్కడ నేను క్రియేట్ చేస్తుంది కోర్సెస్‌లో కోర్సెస్ కోర్స్ డీటెయిల్ సర్విస్ అని ఇస్తున్నా. గాట్ ఇట్. అంటే ఎన్‌జీ జనరేట్ సర్విస్ అని ఇచ్చారంటే ఇట్ విల్ జనరేట్ ద సర్విస్. చూడండి. ఇట్స్ క్రియేటెడ్ రైట్. అది కూడా సేమ్ అలానే ఉంటది. చూడండి. కోర్స్ డీటెయిల్ సర్విస్ చూడండి. సో, నౌ ద యాంగులర్ న్యూ ఫీచర్ డైరెక్ట్‌లీ యూజింగ్ @సర్విస్. దీంతో మనకు అవసరం లేదు. ప్రెజెంట్ డిలీట్ చేసేయండి. యూ నీడ్ టు యూజ్ ఇంజెక్టబుల్ దట్ ఈస్ గుడ్. ఓకే. లేటెస్ట్ యాంగులర్ వెర్షన్‌లో సర్విస్ అనేది వచ్చింది. ప్రెజెంట్ ఇంజెక్టబులే అర్థం చేసుకోండి. ఓకే. వి క్రియేటెడ్ అన్ ఇంజెక్టబుల్ సర్విస్. సో, దిస్ విల్ హెల్ప్ అస్ టు క్రియేట్ ద డెకరేటర్. సో, ఇంజెక్టబుల్ అనేది సర్విస్‌కి డిపెండెన్సీ ఇంజెక్షన్ ప్రొవైడ్ చేస్తది. మీన్స్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ కోర్ సర్విస్ అండ్ ఇట్ విల్ బి గివెన్ బ్యాక్ వేర్ ఎవర్ యూ వాంట్ టు యూజ్. ఇప్పుడు నేను ఇది ఎక్కడ డిక్లేర్ చేస్తే నాకెలా వస్తది? సో, ఇప్పుడు కోర్సెస్ కాంపోనెంట్ ఎక్కడ డిక్లేర్ అయ్యుంది? కోర్సెస్ కాంపోనెంట్ ఎక్కడ డిక్లేర్ అయ్యుంది చూడండి. యాప్ మాడ్యూల్‌లో గదా! కాబట్టి నువ్వు ఇక్కడ ప్రొవైడర్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఐ కెన్ క్రియేట్ కోర్స్ సర్విస్. ఇందాక నేను ఆల్రెడీ మనం యాప్ సర్విస్ క్రియేట్ చేసున్నాం గదా! సేమ్ అలాగే ఐ విల్ క్రియేట్ ద కోర్స్ సర్విస్. కోర్స్ సర్విస్ నేను కోర్సెస్‌లో ఒకటే వాడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్.టీఎస్‌లో. ఇప్పుడు నేనిక్కడ ఇది వాడాలి అంటే, సరే ఇప్పుడు ఇవన్నీ మీకు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. నేనేం చేస్తానంటే ఈ డేటా మొత్తం కోర్సెస్ కాకుండా నేను వేరేది క్రియేట్ చేస్తా. సో వాట్ ఐ విల్ డూ హోమ్. ఐ విల్ చెక్ ద హోమ్ కాంపోనెంట్. ఓకే. హోమ్ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. సో యాప్ మాడ్యూల్‌లో హోమ్ కరెక్ట్‌గా ఉందా? ఉంది. సో మనం హోమ్ సర్విస్ క్రియేట్ చేసి చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ హోమ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ సెలెక్టరే యూజ్ చేద్దాం. అంటే కోడ్స్ తీసేయండి. దాంట్లో చాలా ఉన్నాయి ఓల్డ్ కోడ్. సో మీకు కన్‌ఫ్యూజన్‌గా ఎందుకుంటది. ఐ విల్ రిమూవ్ థిస్ అండ్ I will use app home. So that home component will be rendering now. Check whether home is running or not. See home అయితే రన్ అవుతుంది కదా! దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ జనరేట్ ద సర్విస్ ఫర్ హోమ్. అంటే నేనిప్పుడు హోమ్ కాంపోనెంట్ వాడాలి. ఎన్‌జీ జనరేట్ సర్విస్ హోమ్ కాంపోనెంట్. ఇప్పుడు యాంగులర్ లేటెస్ట్ వెర్షన్‌లో @సర్విస్ అని వచ్చింది. అన్నోన్ అంట.
ng generate service /home home service. ఓకే, సో అంటే హోమ్ ఫోల్డర్ లోపల హోమ్ సర్వీస్ మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ అయిందా చూడండి, క్రియేట్ అయింది చూడండి. నౌ డిలీట్ దిస్. చూడండి హోమ్ సర్వీస్ spec.th తీసేయండి, దట్ ఈస్ ఫర్ యూనిట్ టెస్టింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో మనం @సర్వీస్ బదులు @ఇంజెక్టబుల్ వాడదాం. ఇట్స్ అన్ ఓల్డ్ వే, బట్ లేటెస్ట్ వర్షన్ లో అది. ఇక్కడ మనం యూనిట్ టు ప్రొవైడ్ ఇన్ రూట్. ప్రొవైడెడ్ ఇన్ రూట్ అంటే ఏందో చెప్తా. సో ఐ క్రియేటెడ్ హోమ్ సర్వీస్ కాంపోనెంట్. హోమ్ సర్వీస్, సో హోమ్ సర్వీస్ అని ఒకటి క్రియేట్ చేశాయి. ఎందుకు అంటే హోమ్ కాంపోనెంట్ లో ఏపీఐ కాల్స్, సర్వర్ కాల్స్ కి కావాలి కాబట్టి. ఓకే, అంటే హోమ్ కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు మనం సర్వర్ ని కాల్ చేసి ఏమైనా డేటా తీసుకురావాలి, ఏదైనా ఫిల్ చేయాలంటే హోమ్ సర్వీస్ కావాలి. ఓకే, నా ఈ హోమ్ సర్వీస్ మనం ఎక్కడ డిక్లేర్ చేయాలి? యాప్ మాడ్యూల్లో డిక్లేర్ చేయాలి. అగైన్ ఎందుకంటే హోమ్ కాంపోనెంట్ ఎక్కడ డిక్లేర్ అయింది? యాప్ మాడ్యూల్. ఇదే కదా దీన్ని రూట్ మాడ్యూల్ కాబట్టి ఈ మాడ్యూల్లోనే హోమ్ సర్వీస్ కూడా డిక్లేర్ చేయాలి. వీ వాంట్ టు ఇంపోర్ట్ ఇట్. ఇంపోర్ట్ సజెషన్స్ కావాలంటే కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్, కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ ఇస్తే ఇట్ విల్ ట్రై టు సజెస్ట్ ద ఇంపోర్ట్స్. గాట్ ఇట్. ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్, ఇప్పుడు ఇలా మీకు మల్టీ లైన్ సైడ్ బై సైడ్ వస్తుంది. నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అంటే ఇలా మీరు ఫార్మాట్ చేసుకోండి యాప్ని. ఓకే, 1 by 1. సో దట్ విల్ బి బెటర్. ఓకే, క్లియర్ కదా? ఇలా యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఇలా చేసుకోవచ్చు. క్లియరా? ప్రతి దానికి ఒక స్పేస్ లాగా, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇది ప్రొవైడర్స్, ఇవి ఇంపోర్ట్స్, ఇవి ఎక్స్పోర్ట్స్. గాట్ ఇట్. సో ఇప్పుడు నేనేం చేయాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను, ఇక్కడ నేను ప్రొవైడెడ్ ఇన్ రూట్ అని ఎందుకు ఇచ్చాను అంటే, ప్రొవైడెడ్ ఇన్ రూట్ అంటే ఇట్ విల్ క్రియేట్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ఇన్ ఇట్స్ లైఫ్ టైమ్ ఫర్ ద హోల్ ప్రాజెక్ట్. అంటే హోమ్ సర్వీస్ కి ఒక ఆబ్జెక్టే ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ రీషేర్ అయ్యి ప్రతి కాంపోనెంట్ లో మీరు యూజ్ చేసే దగ్గర ఇస్తుంది, తిరిగి ఇస్తుంది. ఓకే, ఇది డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాం. డిపెండెన్సీ ఇంజెక్షన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్ ఎనీ సర్వీస్ ఇఫ్ యూ యాడ్ @injectable and if you register that in app module providers, what it will do, it will create the object for it, because home service is also a class in the TypeScript. It will create an object for it and it will store in the DI container, and dependency injection container lo store chestadi. And whenever you are using it, it will always give back the reference. Nu manual ga create cheyaballe. So nu ekkada vadutunnavu ippudu? Home component lo vadutunnavu. Ela vaadali? Constructor lo vaadali. Got it. ఈ కన్స్ట్రక్టర్ లో నువ్వు ఒక వేరియబుల్ క్రియేట్ చేయి. పబ్లిక్ ప్రైవేట్ నీ వరకే కదా, హోమ్ కాంపోనెంట్ లో కాబట్టి ప్రైవేట్లు ఇస్తున్నా. హోమ్ కాంపోనెంట్ అని ఒక వేరియబుల్ ఇచ్చి దానికి కోలన్ పెట్టి వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇట్? ఇట్స్ నాట్ ఏ హోమ్ కాంపోనెంట్, ఇట్స్ ఏ సర్వీస్. మన సర్వీస్ కదా ఇవ్వాల్సింది, హోమ్ సర్వీస్. సో ఇప్పుడు నేను ఎక్కడ యూజ్ చేస్తున్నా హోమ్ సర్వీసు? హోమ్ కాంపోనెంట్ లో యూజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ నేను డిక్లేర్ చేస్తే ఈ హోమ్ కాంపోనెంట్ ఎప్పుడైతే ఇనిషియలైజ్ అవుతుందో బ్రౌజర్ లో, అప్పుడు ఆటోమేటిక్ గా దీన్ని హోమ్ సర్వీస్ రెఫరెన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, హోమ్ సర్వీస్ మనం ఇంజెక్టబుల్ ప్రొవైడెడ్ ఇన్ రూట్ అంటే అప్లికేషన్ లెవెల్లో రిజిస్టర్ చేసాం, ప్రొవైడ్ చేయొచ్చు ఏ కాంపోనెంట్ కైనా. అది యాప్ మాడ్యూల్లో నువ్వు ఇక్కడ ప్రొవైడర్స్ లో మెన్షన్ చేస్తేనే, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ రికగ్నైజ్. సేవ్ ఆల్ ఎంటర్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి హోమ్ కాంపోనెంట్ లో మీకు రెఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్ లోడ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆటోమేటిక్ గా మనం ఎక్స్ట్రాగా కాల్ చేయాల్సిన అవసరం లేదు. వీ వాంట్ టు ఇంప్లిమెంట్ లైఫ్ సైకిల్ మెథడ్ ng-on-init. ng-on-init. ఓకే, ng-on-init is the abstract method in the on-init interface. దీన్ని మనము ఇంప్లిమెంట్ చేసి ఆటోమేటిక్ గా హోమ్ సర్వీస్ మనం యూజ్ చేయొచ్చు. గాట్ ఇట్. హోమ్ సర్వీస్ లో నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటా, పబ్లిక్ ప్రైవేట్ యూజర్స్. ఓకే, యూజర్స్ ఎన్ని ఇచ్చి ఇలా ఎంటీ ఇస్తా. ఓకే, సో లేదంటే డైరెక్ట్ గా నాకు కొన్ని యూజర్స్ ఉన్నారని అనుకోండి, 3 యూజర్స్ ఉన్నారు. ID 1, నేమ్ సాగర్, ఏజ్ 28. ID 2, నేమ్ సాగర్ GSR, ఏజ్ 29. నెక్స్ట్ ID 3, నేమ్
శ్రీనక్ ఏజ్ 28 ఫైన్ 28 ఫైన్. ఇప్పుడు నాకేం కావాలి, యాక్చువల్గా నేను ఏపీఐ కాల్ చేయట్లే. ఇప్పుడు నేను స్టాటిక్ గానే డిక్లేర్ చేశాను నా దాంట్లో. ఇది ప్రైవేట్ కాబట్టి ఐ కెన్ యూస్ పబ్లిక్ మెథడ్, రైట్? పబ్లిక్ గెట్ యూజర్స్ అని క్రియేట్ చేసి ఐ విల్ రిటర్న్ దిస్ డాట్ యూజర్ సెండ్ చేయొచ్చు కదా. నేను అర్థమైంది కదా. ఐ కెన్ రిటర్న్ యూజర్స్ ఆఫ్ ఏ టైపు, ఐడి నేమ్ ఏజ్ టైప్ కాబట్టి యూ కెన్ డిక్లేర్ ఏ మోడల్. షేర్డ్ లో మోడల్స్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఇంటర్ఫేస్ యూజర్ ఐడి నంబర్ కదా, నేము స్ట్రింగ్ కదా, ఏజ్ నంబర్ కదా, ఇలా యూజర్ టైప్ ఒకటి డిక్లేర్ చేసి హోమ్ సర్వీస్ లో ఈ యూజర్ కి యూజర్ ఆఫ్ అరే టైప్ అని డిక్లేర్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో దట్స్ వై ఐ కెన్ రిటర్న్ యాజ్ యూజర్స్ అరే. ఇలా నేను యూజర్స్ అరే అని నేను డేటా టైప్ ఐ కెన్ యూజ్ రిటర్న్ టైప్, స్ట్రిక్ట్లీ రిటర్న్ టైప్ వాడాలి మనం. కాబట్టి ఐ డిక్లేర్ ద యూజర్ టైప్ బికాస్ ఈ యూజర్ లో ఈ మూడే కదా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇది ఐ నీడ్ టు కాల్ దిస్ మెథడ్ వెన్ అవర్ హోమ్ కాంపోనెంట్ ఈస్ గోయింగ్ టు లోడ్. అది ఎప్పుడు లోడ్ అవుతుంది? ఎన్జీ ఆన్ ఇనిట్ ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ లైఫ్ సైకిల్ మెథడ్. కాంపోనెంట్ ఎప్పుడైతే బ్రౌజర్ లో లోడ్ అవుతుందో ఎన్జీ ఆన్ ఇనిట్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ కాల్. Because on init is the life cycle interface, it is having ng on init, it will automatically call. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ రెఫరెన్స్ వాడి హోమ్ సర్వీసు దిస్ డాట్ హోమ్ సర్వీస్ డాట్ గెట్ యూజర్స్. గాట్ ఇట్. ఈ గెట్ యూజర్స్ అనే మెథడ్ కి మనం రిటర్న్ టైప్ అరే వస్తుంది కదా. ఇక్కడ మనం ఒక వేరియబుల్ పెట్టుకొని పబ్లిక్ యూజర్స్ అని, నౌ వీ కెన్ రీఅసైన్ ఇట్. బై డిఫాల్ట్ గా మీరు ఇనిషియలైజ్ చేయాలి ఎంటీ అని. ఓకే, దెన్ దిస్ డాట్ యూజర్స్ ఈక్వల్ టు దిస్. వచ్చాయి కదా యూజర్స్. సో ఇది వచ్చిందా లేదా అనేది మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనం రీఫ్రెష్ చేద్దాం అప్లికేషన్. ఓకేనా, ఇన్స్పెక్ట్ ఇట్. సోర్సెస్ హోమ్ కాంపోనెంట్ డాట్ టిఎస్ కదా. రిఫ్రెష్ చేస్తున్నా, చూడండి. ఇప్పుడు చూడండి, హోమ్ సర్వీస్ అనే మనకు ఒక రెఫరెన్స్ వచ్చిందా దిస్ హోమ్ కాంపోనెంట్ లో. ఈ హోమ్ కాంపోనెంట్ దిస్ లో హోమ్ సర్వీస్ వచ్చిందా. గాట్ ఇట్. ఎందుకు హోమ్ కాంపోనెంట్ దిస్ అంటే హోమ్ కాంపోనెంట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ దానికి దిస్ రెఫరెన్స్ ఉంది ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ కదా. దిస్ ఇన్స్టాన్స్ రెఫరెన్స్, దాంట్లో హోమ్ సర్వీస్ ఉంది, యూజర్స్ ఉంది, ఎన్జీ కంటెక్స్ట్ ఉంది. ఎన్జీ కంటెక్స్ట్ ఎందుకంటే ఎన్జీ ఆన్ ఇనిట్ ఇంప్లిమెంట్ అయ్యి ఉంది. గాట్ ఇట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ మెథడ్. హోమ్ సర్వీస్ వచ్చిందా మనకి. హోమ్ సర్వీస్లో ఏమేమి ఉన్నాయి మనకు, అన్నీ ఉన్నాయి చూడు. యూజర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాని లోపల. అది కూడా ఒక ఆబ్జెక్టే. ఇప్పుడు చూడండి, హోమ్ సర్వీస్ డాట్ గెట్ యూజర్స్. మీరు ఈ మెథడ్ లోపలికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. కాల్ అయిందా, హోమ్ సర్వీస్ లోపలికి వెళ్ళింది ఇప్పుడు. ఓకే, స్కోప్ దీని లోపల ఏమైతే యూజర్స్ ఉన్నాయో అవి మనం రిటర్న్ చేస్తాం. చూడండి, ఇప్పుడు యూజర్స్ లో చూడు, హోమ్ కాంపోనెంట్ లో చూడండి, హోమ్ సర్వీస్ ఉంది, యూజర్స్ ఉన్నాయి, సపరేట్ యూజర్స్ ఉన్నాయి, హోమ్ సర్వీస్ యూజర్స్ ఉన్నాయి. హోమ్ సర్వీస్ అంటే ఇది దీని లోపలిది, దాన్ని వదిలేయండి. కానీ హోమ్ కాంపోనెంట్ లో ఇప్పుడు చూస్తే డైరెక్ట్ గా మీకు యూజర్స్ ఉన్నారు. అంటే యూ గాట్ ద యూజర్స్. గాట్ ఇట్, యూ గాట్ ద యూజర్స్ ఆన్ పేజ్ లోడ్. ఇప్పుడు నేను పేజ్ లోడ్ సర్వర్ ని కాల్ చేయలేదు కదా సార్, కాల్ చేయాల. కానీ మనం హోమ్ సర్వీస్ ని సిమ్యులేట్ చేసాం. దీంట్లోనే మనం డేటా ఇచ్చి సిమ్యులేట్ చేసాం. ఇప్పుడు సర్వీస్ అదే సర్వర్ ని కాల్ చేసేది చూపిస్తా. ఈ హోమ్ కాంపోనెంట్ లో మనం దీన్ని డిస్ప్లే చేద్దాం. అంటే మనం డిస్ప్లే చేస్తేనే కొంచెం బాగుంటది కదా. డిస్ప్లే చేయాలంటే ఎన్జీ ఫర్ లూపింగ్ లెట్ యూజర్ ఆఫ్ యూజర్స్ పారాగ్రాఫ్ ఇచ్చి యూజర్ డాట్ నేమ్ యూజర్ డాట్ ఐడి ఓకే యూజర్ డాట్ ఏజ్ అనుకో. ఇక్కడ స్పేస్ ఉంది, ఎక్స్ట్రా స్పేస్ ఉంది, దీన్ని అలైన్ చేయమని చెప్తుంది ప్రెటియర్. ఓకే, సో దీనికి ఏదో ఒక స్టైల్ ఇచ్చేద్దాం. స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా, మార్జిన్ ఎంతో కింద ఇద్దాం, మార్జిన్ 1 rem. ఓకే, బార్డరు 1 pixel సాలిడ్ గ్రే. సో ఈ స్టైల్ మొత్తం మనము సిఎస్ఎస్ ఫైల్లో ఇద్దాం. ఇలా ఇన్లైన్ వద్దు. ఓకేనా, ఇలా ఇస్తే సరిపోద్ది కదా. దట్ ఈస్ ఫైన్. రైట్ క్లిక్,
ఫార్మాట్ డాక్యుమెంట్. ఈ డబుల్ కోట్స్ తీసేయండి, దట్ ఈస్ నో యూస్. ఓకేనా? ఇన్లైన్ ఇచ్చేసాం కాబట్టి నౌ యూస్ వాట్స్ హ్యాపెనింగ్. అబ్బా వరస్ట్గా ఉంది. పారాగ్రాఫ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేస్తాం. వీ హ్యావ్ 3 డివిజన్స్. ఓకే, సాగరు 1 అంటే మనం ప్రింట్ చేసినవే ఉన్నాయి. సో ఇప్పుడు ఇదే యూజర్స్ ని హోమ్ సర్వీస్ నుంచి మనం ఇస్తున్నాం. బట్ ఐ వాంట్ టు కాల్ ద సర్వర్. సర్వర్ ని కాల్ చేయాలంటే వీ వాంట్ సమ్ ఏపీఐ. నేను ఫేక్ ఏపీఐ ఉంది ఇక్కడ. ఓకే, అదే మనం క్రియేట్ చేసిన ఓన్ ఏపీఐ అయినా వీ కెన్ ఏబుల్ టు టేక్. ఈ ఫేక్ ఏపీఐ ఏంటి? యూజర్సే కదా. నౌ యూ ట్రై టు యూజ్ దిస్. దీన్ని ఎలా వాడాలి? హోమ్ సర్వీస్ లోనే నేను కాల్ చేయాలి దాన్ని. పబ్లిక్ గెట్ యూజర్స్ ఫ్రమ్ ఏపీఐ. ఓకే, అలా ఉంచండి దాన్ని. కానీ ఇప్పుడు నేను ఏపీఐని కాల్ చేయాలంటే హెచ్టిటిపిఎస్ ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ సైట్. అర్థమైంది? ఎక్స్టర్నల్ సైట్ నేను కాల్ చేయాలి అంటే యాంగులర్ లో మనకి ఏముంది, ఏ మాడ్యూల్ తో మనం చేయొచ్చు? దట్ ఈస్ హెచ్టిటిపి క్లయింట్. హెచ్టిటిపి క్లయింట్ క్లాస్ ఉంటుంది మనకి, విచ్ ఇస్ ఏ సర్వీస్ అనమాట. ఓకే, హెచ్టిటిపి క్లయింట్ యూజ్ చేసి ఐ కెన్ ఏబుల్ టు కాల్ ఎక్స్టర్నల్ ఏపీఐ కాల్స్. సో హెచ్టిటిపి క్లయింట్ మీరు వాడాలి అంటే యూ వాంట్ టు ఇంపోర్ట్ యాప్ మాడ్యూల్.ts లో యూ వాంట్ టు ఇంపోర్ట్ రౌటింగ్ వాడాలంటే రౌటర్ మాడ్యూల్. రౌటింగ్ మీకు ఇంకా రాలేదు బట్ చెప్తున్నా. డైరెక్టివ్స్ వాడాలంటే బ్రౌజర్ మాడ్యూల్ కదా. నౌ యూ వాంట్ టు యూజ్ హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్. చూడండి, హెచ్టిటిపి క్లయింట్ ఉంది కదా. దిస్ ఇస్ ద హెచ్టిటిపి క్లయింట్ అంటే ఇది హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ యూ వాంట్ టు ఇంపోర్ట్. గాట్ ఇట్? యాంగులర్ కామన్ హెచ్టిటిపిలో ఉంది అది హెచ్టిటిపి క్లయింట్. సో నౌ వాట్ యూ డూ నౌ? హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసాము. విల్ గో టు ద హోమ్ సర్వీస్. అంటే ఇప్పుడు మనం హెచ్టిటిపి క్లయింట్ వాడాలి అంటే యూ వాంట్ టు ఇంపోర్ట్ ఇట్ ఫస్ట్. ఓకే, దెన్ హోమ్ సర్వీస్ లో మనం ఏం చేద్దాం? ఎన్జీ ఆన్ ఇట్ ఇంప్లిమెంట్ చేద్దాం. సారీ, ఎన్జీ ఆన్ ఇట్ కాదు, కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఇక్కడ హెచ్టిటిపి క్లయింట్ వాడాలంటే దాని ఆబ్జెక్ట్ మనకు కావాలి. అర్థమైందా? వీ వాంట్ యూజ్ హెచ్టిటిపి క్లయింట్. దీని ఆబ్జెక్ట్ మనకు కావాలి అంటే డెఫినెట్ గా మన కన్స్ట్రక్టర్ లోనే పెట్టాలి. నో అదర్ వే, ఇలానే పెట్టాలి. నౌ మనకి హెచ్టిటిపి క్లయింట్ ఆబ్జెక్ట్ వచ్చింది. డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ హియర్ దిస్ డాట్ హెచ్టిటిపి క్లయింట్ డాట్ గెట్ ఆపరేషనే కదా. హెచ్టిటిపి డాట్ గెట్ మీరు చూడండి, ఎంటర్ చేస్తే హెచ్టిటిపి డాట్ గెట్ పుట్ పోస్ట్ అన్ని ఉంటాయి ఇక్కడ. ఓకే, హెచ్టిటిపి డాట్ గెట్ మనం యూఆర్ఎల్ ఇస్తాం. వి విల్ రిటర్న్ దిస్. ఓకే, యూజర్స్ ఫ్రమ్ ఏపీఐ మనం ఇంప్లిమెంట్ చేసాం. ఈ మెథడ్ ని కాల్ చేద్దాం ఇప్పుడు కాంపోనెంట్.ts లో. అంటే దీని బదులు దీన్ని కాల్ చేద్దాం. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది? సో బేసికల్ గా హెచ్టిటిపి క్లయింట్ అనేది అబ్జర్వబుల్ కింద వస్తుంది. అబ్జర్వబుల్ అంటే RxJS ఆపరేటర్. RxJS ఆపరేటర్స్ మీకు నెక్స్ట్ వస్తాయి. అబ్జర్వబుల్ ఇస్ అన్ అసింక్రనస్ ఆబ్జెక్ట్ అంటాం. అబ్జర్వబుల్స్ అంటే అక్కడ చేంజ్ జరిగింది, మనకు ఆబ్జెక్ట్ డేటా రావాలి అంటే అది అసింక్రనస్. అంటే ఇప్పుడు దీని ముందు ఒక లైన్ ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లైన్ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక లైన్ ఉంది. ఈ లైన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఇంకొక లైన్, రెండు డిఫరెంట్ అని అనుకోండి. సో ఇప్పుడు ఇది వెళ్ళింది, ఇది టైం టేకింగ్, ఇది కూడా టైం టేకింగ్. సో ఇప్పుడు ఇది టైం టేకింగ్ అని చెప్పి నెక్స్ట్ లైన్ ఈ లైన్ కోసం ఆగుద్దా? ఆగదు. దట్ ఈస్ ద అసింక్రనస్. అది అబ్జర్వబుల్ లో ఉంటది. యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ద అప్కమింగ్ డేస్. బట్ వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ద ఏపీఐ కాల్ ఆఫ్ హెచ్టిటిపి క్లయింట్? ఇట్స్ అన్ అబ్జర్వబుల్. ఇట్స్ అన్ అబ్జర్వబుల్ అంటే యూ విల్ గెట్ ఇట్స్ ఏ డేటా స్ట్రీమ్ క్లాస్ ఫ్రమ్ RxJS. రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రెసెంట్ అబ్జర్వబుల్ అని గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే కాంపోనెంట్.ts లో మనం ఇంకొకటి చేయాలి, డాట్ సబ్స్క్రైబ్. ఎందుకు సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్, అంటే హైయర్ ఆర్డర్ ఫంక్షన్. అది మీకు డేటా రిటర్న్ టైప్ వస్తుంది అనమాట. 1 సెకండ్ గైస్.
యా. సో సబ్స్క్రైబ్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే మీరు అంతకుముందు ఓల్డెన్ డేస్‌లో ప్రామిసెస్‌కి ఏపీఐ కాల్స్ అని చెప్పుకున్నాం. ప్రామిస్‌కి మనం ఏం వాడాలి? దెన్ మెథడ్ వాడితేనే మనకు రెస్పాన్స్ వస్తది. అంతేనా? వి ఆర్ యూజింగ్ ద రెస్పాన్స్. ద సేమ్ వే వి హావ్ అబ్జర్వబుల్స్ నౌ. అబ్జర్వబుల్స్‌కి సబ్స్క్రైబ్ మెథడ్. సబ్స్క్రైబ్ మెథడ్ కాల్ చేస్తేనే నీకు ఏపీఐ కాల్ అవుద్ది. లేదంటే అవ్వదు. నేను చూపిస్తా ఇప్పుడు. ఓకే. సబ్స్క్రైబ్ మెథడ్‌లో అది కూడా ఒక అదే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇట్ విల్ గెట్ ద వేరియబుల్. ఆ వేరియబులే నీకు కన్సోల్.లాగ్ ఇస్తే ఎక్స్. సో మీరు దీనికి ఇది ఇలా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా థిస్ డాట్ యూజర్స్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇవ్వండి. ఓకే. ఇక్కడ మీకు ఈ డేటా టైప్ ఎనీ అని చూపిస్తది. ఎందుకంటే ఆ డేటా టైప్ ఆబ్జెక్ట్ గదా! ఇక్కడ మీరు యూజర్స్ కదా ఇచ్చారు. 2 ఇన్‌కంపాటిబుల్ గదా! అప్పుడు మనం ఏం జేయాలంటే నీకు ఆ డేటా టైప్ తెలియనప్పుడు ఎనీ అని మెన్షన్ చెయి. దట్ ఈస్ ఫైన్. ఇట్ విల్ టేక్ ఇట్. ఓకే. ఇప్పుడు ఇది కాల్ చేసేది యూ సీ ఇట్ వెదర్ ఇట్ ఈస్ కాలింగ్ ఆర్ నాట్. ఆ! ఇక్కడే గదా మనం ఉన్నాము. లెట్స్ సీ. దేర్ ఈస్ సమ్ ఏపీఐ కాల్ యాప్ మాడ్యూల్ need to be using JIT. One second. Service. చూడండి. నేనిందాక చెప్పాను గదా! హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్. మనం కరెక్ట్‌గా ఇంపోర్ట్ చేయాల. బట్ అది ఓల్డ్ వెర్షన్‌లో డెప్రికేట్ అయిపోతుంది. దాన్ని రీప్లేస్ చేస్తున్నారు. బట్ మనకు తెలుస్తది. ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు. హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్ మనం కరెక్ట్‌గా ఇప్పుడు ఇంపోర్ట్ చేసాం గాబట్టి, హెచ్‌టిటిపి క్లయింట్ అనేది వర్క్ అవుతది. ఇది తీసేయండి. మాడ్యూల్ అంటే మాడ్యూల్ అనే ఉంటది లాస్ట్‌లో. ఏదైనా సరే మాడ్యూల్‌కి మాడ్యూల్ అనే ఉంటది నేమ్ కాంపోనెంట్. ఓకే. మాడ్యూల్ అనే ఉంటది. ఇప్పుడు హెచ్‌టిటిపి సర్వీస్‌లో హోమ్ సర్వీస్‌లో మనం హెచ్‌టిటిపి క్లయింట్ ఇప్పుడు వాడగలుగుతాం. హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్ కరెక్ట్‌గా ఇంపోర్ట్ చేస్తేనే వాడగలుగుతాం. అందువల్ల ఇష్యూ వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏపీఐ కాల్ అయింది. ఎలా మీకు అర్థమవుద్ది ఏపీఐ కాల్ అయిందంటే చూడండి ఇక్కడ ఫేక్ స్టోర్ ఏపీఐ యూజర్స్ కాల్ అయిందా? దానికొచ్చిన రెస్పాన్స్ ఏంటి? అన్నీ వచ్చాయి కదా! రెస్పాన్స్‌లు ఇక్కడ. చూడండి మొత్తం రెస్పాన్స్‌లొచ్చాయి. ఓకే. చూడండి కాల్ అయిందా? అది మీకు సోర్సెస్‌లో వచ్చిన రెస్పాన్స్ కూడా చూడండి. 10 యూజర్స్ వచ్చారు. సో, యూ కాల్ ద ఏపీఐ నౌ. ప్రింట్ చేయండి. ఇదెందుకు ప్రింట్ అవ్వట్లేదు అంటే, బేసికల్‌గా దాని ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ డిఫరెంట్. ప్రింట్ ఎందుకు అవ్వాలి? అవ్వదు. ఎందుకు అవ్వదో గూడా మీకు తెలుస్తది. ఎందుకంటే, చూడండి దీని ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఏంది? యూజర్స్ ఓపెన్ చేయండి. దీని ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? దీని లోపల అడ్రెస్సు, ఈమెయిల్, ఐడీ, నేమ్ ఉన్నాయి. అంటే దీంట్లో ఐడీ ఉంది. నేమ్ లోపల ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది. ఏజ్ లేదు. ఓకే. ఇది ఈ యూజర్ టైప్ వచ్చి ఇది. దీంట్లో అడ్రెస్సు, ఈమెయిల్, ఐడీ ఉంది. మనం ఏం ప్రింట్ చేస్తున్నాం డైరెక్ట్‌గా ఐడీ, నేమ్ ఈ మూడే తీసుకుంటున్నాం. యాక్చువల్‌గా దీని డేటా టైప్ ఏంటి? ఐడీ ఉంది గానీ, నేమ్‌లో నేమ్ డాట్ ఫస్ట్ నేమ్ పెట్టొచ్చు. ఏజ్ లేదు. కాబట్టి మనం ఏం చేద్దాము, ఇక్కడ మనకేముంది నేమ్ డాట్ ఫస్ట్ నేమ్ అంతేనా? నేమ్ డాట్ ఫస్ట్ నేమ్. అంతే గదా! మీరు దీన్ని ఒకసారి కాపీ చేసి మెన్షన్ చేసుకోండి. యూ కెన్ అండర్‌స్టాండ్ ఇట్. ఆబ్జెక్ట్ మనకెలా ఉంది? ఇలా ఉంది. One second. I will copy this, okay? So that you can understand. Copy object. సో, అడ్రెస్ వచ్చి వాల్యూ ఇలా ఉంటది. తర్వాత సిటీ వాల్యూ ఉంది. తర్వాత స్ట్రీట్ ఉంది. ఇదంతా అడ్రెస్‌లోనే ఉంది. ఓకే. తర్వాత ఈమెయిల్ ఉంది.
ఎందుకు దాన్ని కన్సోల్‌లో ప్రింట్ చేస్తా. సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఇట్. సోర్సెస్‌కి ఎళ్లి ఇదే కదా యూజర్స్‌లో ఫస్ట్ ఒక ఆబ్జెక్టే క్రియేట్ చేస్తా. ఇదే కదా మన ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌లో మనకు ఫస్ట్ అడ్రెస్ ఉంది. తర్వాత ఐడీ ఉంది. తర్వాత ఈమెయిల్ ఉంది. యూజర్ నేమ్ ఉంది. నేమ్ ఉంది. నేమ్ లోపల ఫస్ట్ నేమ్ ఉంది. లాస్ట్ నేమ్ ఉంది. ఇప్పుడు మనం ఎలా ప్రింట్ చేస్తున్నాం? సో, మనం ప్రింటింగ్ రాంగ్ అంటే మనకున్న డేటాను బట్టి ప్రింట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మారింది గదా! సో, అప్పుడు యూజర్‌లో యూజర్ డాట్ నేమ్ డాట్ ఫస్ట్ నేమ్ ఉంటది. అంతేనా? చూడండి. ఇప్పుడు ఇదే యూజర్ అనుకుంటే అదే గదా! ఆ యూజర్‌లో నేమ్ డాట్ ఫస్ట్ నేమ్ అనేది ఇదొస్తది. ఇప్పుడు కరెక్ట్. యూజర్ డాట్ ఐడీ కరెక్ట్. తర్వాత యూజర్ డాట్ ఏజ్ ఉందా? లేదు. దాని బదులు ఫోన్ నంబర్ ప్రింట్ చేద్దాం. ఓకే. యూజర్ డాట్ ఫోన్ నంబర్. ఇప్పుడు ప్రింట్ అవుతది. మనం ఇక్కడ కన్సోల్ చేస్తున్నాము. ఫస్ట్ నేమ్. నేమ్ డాట్ ఫస్ట్ నేమ్. చూడండి కరెక్ట్‌గా ఉందేమో. యూజర్ డాట్ నేమ్ డాట్ ఫస్ట్ నేమ్. హ్మ్. లెట్స్ సీ నౌ అగైన్. చూడండి ఇప్పుడు మనకి యూజర్స్ 0 ఉన్నారు. ఇప్పుడు ఎంతమందున్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్‌ని మనం ప్రింట్ చేయాలా? ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకు ప్రింట్ అవ్వట్లేదో చూద్దాం. ఓకేనా? ఇక్కడ యెస్ అని ఇచ్చాం. దట్స్ రాంగ్. అంటే అసలు యెస్ ఏంటి? దాని పూర్తి వివరం ఏంటి? ఓకే. అది రాంగ్. అంటే స్టైల్ ఉంటే మనం యెస్ తీసేసామన్నమాట ఇందాక. ఇప్పుడు ఇప్పుడెందుకు రావట్లేదో చూద్దాం ఒకవేళ రాకపోతే. అయినా రాలేదు. సో, ఎందుకు రాలేదు? లెట్ యూజర్ ఆఫ్ యూజర్స్. ఫస్ట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ వెదర్ యూజర్స్ ఈస్ ఆల్రెడీ దేర్ ఆర్ నాట్. చూడండి ఇక్కడ యూజర్స్‌కి మనం ఈ టైప్ ఇచ్చాం. మనం ప్రెజెంట్ ఎనీ ఇద్దాం. అదిస్తే రాదనమాట. ఓకే. ఎనీ ఇవ్వాలి. ఎందుకంటే యూజర్స్‌కి ఆ టైప్ అని మనం ఎందుకిస్తాము? ఈ డేటా టైప్ అంటే ఈ 3 ఉంటేనే మిగతా ఉంటే రావు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ వై ఇట్ విల్ నాట్ కమ్. నెక్స్ట్ కాంపోనెంట్.టీఎస్‌లో ఈ యూజర్ తీసేసి ఎనీ ఇద్దాం. ఓకే. నౌ యూ ట్రై టు అండర్‌స్టాండ్. అగైన్ ఏమవుతుందో మళ్ళీ అర్థం చేసుకుందాం. మళ్ళీ రాలేదు. ఎందుకు రాలేదు? అగైన్ విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఐ విల్ సింప్లిఫై థిస్. ఓకే. నేనిక్కడ కన్సోల్.లాగ్‌లో ఐ విల్ ప్రింట్ థిస్ డాట్ యూజర్స్. ఓకే. థిస్ డాట్ యూజర్స్. సీ యూజర్స్ అది ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి యూజర్స్ డేటా లేదు. అర్థమైందా? సో, యూజర్స్ డేటా లేదు. ఇట్ షుడ్ రీరెండర్. అర్థమైందా? సో, చూడండి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూటు మీకు ఇది అసింక్రోనస్ కాల్ అని మీకిప్పుడు అర్థమవుతది. అసింక్రోనస్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ. నేనిక్కడ, ఇక్కడ పాయింటర్ పెట్టా. ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతది? ఇది ముందు ఎగ్జిక్యూట్ అవుతదా? ఇది ముందు ఎగ్జిక్యూట్ అవుతదా? చెప్పండి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? నౌ టెల్ మీ వెదర్ థిస్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ ఆర్ థిస్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్. చూడండి ఇదే ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే నేనేం చెప్పాను? అబ్జర్వబుల్ ఈస్ అన్ అసింక్రోనస్. అది ఒకవేళ టైమ్ తీసుకుంటుంటే అది ఎగ్జిక్యూట్ అవ్వక ముందే దాని నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు నీకు యూజర్స్ ఇంకా ఎంప్టీ అనే చూపిస్తుంది. కాబట్టి దట్ ఈస్ ద చేంజ్ డిటెక్షన్. ఆన్ చేంజెస్ నీకేం చేస్తది? చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ విల్ రన్. ఓకే. అండ్ అప్డేట్ ద డేటా. అంటే ఇప్పుడు నీకు డేటా మారింది. ఫస్ట్ ఎంప్టీయే ఉంది. కానీ ఒక 2 సెకండ్స్ తర్వాత, 3 సెకండ్స్ తర్వాత డేటా వచ్చింది గదా! నెట్వర్క్ ట్యాబ్‌లోకెళ్లి చూస్తే మీకు తెలుస్తది. ఎంత టైం పట్టిందని. 349 మిల్లీ సెకండ్స్ పట్టింది. ఈలోపు పేజ్ ఆల్రెడీ లోడ్ అయింది గదా! దట్ ఈస్ ద లోడింగ్ ద పేజ్. ఇప్పుడు మీకు చేంజ్ డిటెక్షన్ రన్ అయ్యి థిస్ డాట్ యూజర్స్ యాక్చువల్‌గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటది. అంటే యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఆన్ చేంజెస్. అర్థమైందా? ఇట్ విల్ డిటెక్ట్ ద చేంజెస్. ఆన్ చేంజెస్, ఎన్‌జీ ఆన్ చేంజెస్. గాట్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు సింపుల్ చేంజెస్‌లో మనమేం జేయొచ్చు? ఇఫ్ థిస్ డాట్ యూజర్స్ నాట్ ఈక్వల్ టు
changes of users dot previous value అంతేనా? దెన్ అంటే మనం జస్ట్ రీఅసైన్ చేస్తున్నాం. దిస్ డాట్ users dot previous value కాదు, current value. users equal to changes of users dot current value. Got it? So we implemented on changes so that it will detect the change detection strategy. So ఇప్పుడు changes చేసాం, కానీ whether it is binded or not చూడండి, చెక్ చేయండి మళ్ళీ. అంటే we need to implement on changes so that it will detect the changes. users on changes, సింపుల్ చేంజెస్ అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనము we have change detection strategy, చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ అని ఉంటుంది మనకి, డాట్ డిఫాల్ట్. సో డిఫాల్ట్ అంటే ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా లైన్స్ రాయకుండా అగైన్ ఎప్పుడైతే లేట్ వచ్చినా సరే డేటా చేంజ్ అయిందో వెంటనే నీకు బ్రౌజర్లో కనిపిస్తుంది అనమాట. గాట్ ఇట్? ఇక్కడ ఏదో ఉంది, 1 సెకండ్, ఆన్ చేంజెస్ రిమూవ్ చేస్తా. సో చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ డిఫాల్ట్ అంటే ఎప్పుడైతే ఏపీఐ కాల్ అవుతుందో వెంటనే మీకు డేటా అప్డేట్ అవుతుందో వెంటనే మీకు డేటా రీరెండర్ అయిపోద్ది. ఏది? బ్రౌజర్లో. అది ఇప్పుడు చూద్దురు కానీ. why it's not calling? Change detection strategy. Default is deprecated. Why? ఓకే, సో దీని గురించి మీకు సపరేట్ క్లాస్ తీసుకుంటాను, ఎందుకంటే దేర్ ఆర్ సమ్ చేంజెస్ హ్యాపెండ్. సో ఇలా మీకు యూజర్స్ డేటా వచ్చింది. యూజర్స్ డేటా ఏదైతే ఉందో ఆఫ్టర్ సమ్ టైం దిస్ డాట్ యూజర్స్, ఆఫ్టర్ సమ్ టైం మీకు డేటా వచ్చింది. ఇది ఒకటి. కానీ ఇక్కడ మీకు నెక్స్ట్ పైప్స్ కాన్సెప్ట్స్ ఉంది. పైప్స్ అంటే ఏంటి అంటే మీరు ఇలా చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ చూడండి, మీకు డేటా వచ్చింది కాసేపటికి, కానీ దానికంటే ముందే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అలా ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఏమైంది, బేసికల్గా ఎప్పుడైతే అది చేంజ్ జరిగిందో మీకు డేటా రావట్లే. సో దట్ ఈస్ బికాస్ యూ నీడ్ టు డూ ఎక్స్ట్రా వర్క్. సో అది ఎలిమినేట్ చేయడానికి మనకేముందంటే ఇప్పుడు ఇక్కడ అసింక్ పైప్ అని ఉంటుంది, అసింక్. సో దీన్ని ఎలా చేయొచ్చు, ఇలా హెచ్టిఎంఎల్లో ఇలా కాంపోనెంట్లో దీన్ని మనం కమెంట్ చేసి మనం ఎలా రాయొచ్చు అంటే డైరెక్ట్గా దిస్ డాట్ యూజర్స్ ఈక్వల్ టు డైరెక్ట్గా దీన్ని ఇలా కాల్ చేయొచ్చు, దిస్ అసింక్రనస్ పైప్. దీన్ని అసింక్ పైప్ అంటాం. సో అప్పుడు మన యూజర్స్ ఏదైతే ఉన్నాయో మనం దీనికి అబ్జర్వబుల్ ఇచ్చేద్దాం. గాట్ ఇట్? అబ్జర్వబులే కదా, అబ్జర్వబుల్ ఆఫ్ ఎనీ ఇచ్చేద్దాం. సో అది డిక్లేర్ చేసినప్పుడు దానికి ఒక డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలి. నాట్ ఇస్తే ఇట్ విల్ నాట్ ఆస్క్ ఫర్ వాల్యూ. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చింది. సో అసింక్ పైప్, ఇక్కడ మనం అసింక్ పైప్ అని వాడతాం. అసింక్ మీన్స్ ఇట్ ఈస్ అన్ అసింక్రనస్ ఆబ్జెక్ట్. యూజర్స్ అనేది అసింక్రనస్ ఆబ్జెక్ట్. ఆ అసింక్రనస్ ఆబ్జెక్ట్ మీన్స్ ఇట్స్ అన్ అబ్జర్వబుల్. ఆ అబ్జర్వ్ ని ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి డిస్ప్లే చేసేలాగా దట్ ఈస్ అసింక్ పైప్. ఇప్పటి వరకు చూడండి మనం డిఫికల్ట్ గా దాన్ని రాసి ఎన్జీ ఆన్ చేంజెస్ రాసి ఇన్ని చేస్తే గానీ రావాలి, ఇంకా చేయాలి దానికి బదులు సింపుల్ గా 1 లైన్ లో ఇఫ్ యూ వాంట్ టు ఆటోమేటికలీ సబ్స్క్రైబ్ దట్. ఇప్పుడు మనం మాన్యువల్ గా సబ్స్క్రైబ్ చేసి అది లేట్ అయ్యి ఇంత చేసినా సరే మనకి రెస్పాన్స్ రాలా. కానీ మేము డైరెక్ట్ గా కాల్ చేసిన దాన్ని అది రిటర్న్ అబ్జర్వబుల్. ఆ అబ్జర్వబుల్ టైప్ మనం యూజర్స్ అనే వేరియబుల్ తీసుకుంటే దానికి HTML లో ఒక పైప్ సింబల్ ఇచ్చి అసింక్ అని మెన్షన్ చేస్తే దట్ విల్ ఆటోమేటికలీ సబ్స్క్రైబ్ అండ్ అన్సబ్స్క్రైబ్ ఆటోమేటికలీ ఇట్ విల్ హ్యాపెన్. అంటే మాన్యువల్లీ యూ డోంట్ వాంట్ టు సబ్స్క్రైబ్ ఇట్. మాన్యువల్ గా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అసింక్ పైప్. నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. 1 సెకండ్, గో టు హియర్.
ఇంతవరకు అయింది మనకి. చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. డేట్ పైప్స్, స్ట్రింగ్ పైప్స్, అసింక్ పైప్స్, జేసన్ పైప్స్. ఎవ్రీథింగ్ మీకు తెలుస్తది. బట్ స్టిల్ దట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. గాట్ ఇట్. సో వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్, subscribe is manual operation. But async pipe directly using by calling this. దీన్ని డైరెక్ట్ గా కాల్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా HTML లో డైరెక్ట్ గా async pipe చేస్తే it will directly subscribe it. We'll be using async pipes now and all. So async pipe is a replacement of dot subscribe method to get this. Okay. సో అది ఆటోమేటిక్ గా కాల్ అయ్యి దాని డేటా తీసుకొచ్చి HTML లో పడేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ద async pipe. ఓకే. సో నేనేం చేస్తాను అంటే దీన్ని కంటిన్యూ చేసేసి ఫైన్, ఐ విల్ క్లోజ్ దిస్. పార్ట్ 2 ఐ విల్ కంటిన్యూ నౌ. ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్. సో ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నాము, ప్రతి కాంపోనెంట్ కి లోడ్ అయినప్పుడు సర్వర్ ని కాల్ చేయడానికి ఇట్ షుడ్ హ్యావ్ సమ్ సర్వీస్. అలాగే మన యూజర్ సర్వీస్ లాగా హోమ్ సర్వీస్ కి హోమ్ సర్వీస్, కోర్సెస్ సర్వీస్, కాంటాక్ట్ సర్వీస్, కల్చర్ కి కల్చర్ సర్వీస్. అంటే ప్రతి దానికి దేని సర్వీస్ అది క్రియేట్ చేయాలి. సర్వీసెస్ అన్ ఇంజెక్టబుల్ క్లాస్. చూడండి నేను సర్వీస్ క్రియేట్ చేశాను కదా, ఇట్స్ అన్ ఇంజెక్టబుల్ క్లాస్. ఇంజెక్టబుల్ అని ఉంటేనే ఇట్ విల్ బి ఏబుల్ టు క్రియేట్ ద డిపెండెన్సీ. అంటే దీని డిపెండెన్సీ క్రియేట్ చేయగలుగుతుంది యాంగులర్. ఇది ఇలా మీరు మెన్షన్ చేయాలంటే ఇట్ షుడ్ హ్యావ్ @injectable డెకరేటర్. దానికి మీరు ప్రొవైడెడ్ ఇన్ రూట్ ఎనీ మాడ్యూల్ 3 ఉంటాయి కాన్సెప్ట్స్. ఈ 3కి డిఫరెన్స్ ఏంటంటే రూట్ అంటే అప్లికేషన్ మొత్తానికి ఒకటే, మాడ్యూల్ అంటే అప్లికేషన్ మాడ్యులర్ వైజ్ గా ఒక్కొక్కటి, ప్లాట్ఫామ్ అంటే ఒకటే ప్లాట్ఫామ్ మల్టిపుల్ యాంగులర్ అప్లికేషన్స్ ఉన్న అన్నిటికీ కలిపి ఒకటే. ఓకే, 3 ఉంటాయి. మనం రూట్ ఇస్తాం మాక్సిమం, అంటే ప్రాజెక్ట్ మొత్తానికి ఒకటిలాగా. సో అంటే హోమ్ సర్వీస్ కి ఒక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది లైఫ్ టైంలో. సో అలా క్రియేట్ అవ్వాలి అంటే మీరు ఇంజెక్టబుల్ ఇచ్చిన తర్వాత దాన్ని యూ నీడ్ టు డిక్లేర్ ఇట్ వేర్ యూ వాంట్ టు డిక్లేర్. మీరు ఎక్కడైతే మెయిన్ మాడ్యూల్ ఉంటుందో దాంట్లో యూ వాంట్ టు డిక్లేర్ ఇట్ ఇన్ ద ప్రొవైడర్ సో దట్ ఇట్ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ ఎ డిపెండెన్సీ ఫర్ ద హోల్ అప్లికేషన్. దాని తర్వాత ఇప్పుడు నేను హోమ్ సర్వీస్ ఎక్కడ వాడాలి, హోమ్ కాంపోనెంట్ లో వాడాలి కాబట్టి హోమ్ కాంపోనెంట్ కన్స్ట్రక్టర్ లో దాన్ని మెన్షన్ చేశానంటే ఇట్ విల్ గెట్ ద రెఫరెన్స్ ఆటోమేటికల్లీ. ఓకే, ఇప్పుడు హోమ్ సర్వీస్ రెడీ అయింది విచ్ ఇస్ రెడీ టు కాల్. ఇప్పుడు ఈ హోమ్ సర్వీస్ లో మనము బై డిఫాల్ట్ గా స్టాటిక్ గా డేటా తీసుకున్నాం, దాన్ని పిలిచాము, ప్రింట్ చేసాం. కానీ నేను సర్వర్ ని కాల్ చేయాలి, ఏపీఐని కాల్ చేయాలి. ఇక్కడ ఫేక్ ఏపీఐ ఒకటి తీసుకున్నా, ఈ ఏపీఐని కాల్ చేయాలా. ఆ ఏపీఐని కాల్ చేయాలంటే ఇట్స్ హెచ్టిటిపి ఆపరేషన్సే కదా, హెచ్టిటిపిఎస్. ఎస్ అంటే సెక్యూర్, యు నో దట్, ఐ నో దట్, మనందరికి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ హెచ్టిటిపి కాల్ చేయాలి అంటే బై డిఫాల్ట్ గా యాంగులర్ లో మనకి ఏముంది, HTTP client module అని ఉంది. HTTP client module will have the HTTP client class. అంటే we want to import HTTP client module. ఇది యాంగులర్ ఓల్డ్ వర్షన్ లో, న్యూ వర్షన్ లో చేంజ్ అయింది. బట్ ఇది నేర్చుకుంటే చాలు, లాస్ట్ లో దీని డిఫరెన్సెస్ చెప్తా. HTTP client module మీరు ఇంపోర్ట్ చేశారు అంటే ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ సర్వీస్ లో HTTP client క్లాస్ మనం వాడొచ్చు. ఈ HTTP client లో డైరెక్ట్ గా మీరు ఆబ్జెక్ట్ ఇంజెక్ట్ చేసే కన్స్ట్రక్టర్ లో ఇది ఆబ్జెక్ట్ నేమ్, ఇది డేటా టైప్, సింపుల్. దాన్ని డైరెక్ట్ గా కాల్ చేయండి. దిస్ డాట్ HTTP క్లయింట్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ పుట్ పోస్ట్ అన్ని ఉంటాయి మనకి. ఇంక ఇది గెట్ ఆపరేషన్ కాబట్టి మీరు URL ఇచ్చారు అంటే యు ఆర్ రెడీ విత్ ఏపీఐ కాల్. ఫైనల్ గా అది రిటర్న్ చేయాలి రెస్పాన్స్. దాని రిటర్న్ టైప్ ఏంటి అంటే అబ్జర్వబుల్ ఆఫ్ టైప్ ఎనీ ఉంటుంది. అంటే ఎనీ అంటే మీకు తెలియదు ఏ టైప్ వస్తుందో. అది ఏ టైప్ వస్తుందో మీకు తెలుసుకోవాలంటే చూడండి, ఏదైతే ఉందో అడ్రస్ ఆబ్జెక్ట్ ఇదేనా రెస్పాన్స్, దాని మీద JSON ఫార్మాట్ లో ఇవ్వండి. JSON ఫార్మాట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇట్స్ ఎన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. ఈ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ డేటా టైప్ ఏంటి, ఇదేనా దాని డేటా టైపు. దీని డేటా టైప్ ని మళ్ళీ నేను JSON ఆబ్జెక్ట్ తీసుకుంటా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. సో నా డేటా టైప్ ఏంటి ఇప్పుడు, దిస్ ఈస్ మై డేటా టైప్. ఈ డేటా టైప్ చూస్తే అంటే మీరు దీన్ని ఎలా బిల్డ్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ ఇంటర్ఫేస్ యూజర్ అని బిల్డ్ చేసి దీంట్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంది అడ్రస్, అంతేనా, అడ్రస్ ప్రాపర్టీ. అగైన్ అడ్రస్ చూడండి, అడ్రస్ లో మీకు ఇలా ఉంది అంటే అడ్రస్ లో అగైన్ ఇలా ఉంది అడ్రస్. దీని లోపల జియో లొకేషన్ ఉంది, అంతేనా.
జియో లొకేషన్. దాని లోపల మళ్ళీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి లాటిట్యూడ్, అది టైప్ స్ట్రింగ్, మళ్ళీ లాంగిట్యూడ్ టైప్ స్ట్రింగ్. అంతేనా? ఇది అడ్రస్. ఇదేనా అడ్రస్ ఆబ్జెక్ట్? ఓకే. మళ్ళీ జియో లొకేషన్ దాని తర్వాత సిటీ, స్ట్రీట్, నెంబర్, జిప్ కోడ్ ఉంది. అంటే జియో లొకేషన్ లో పాటు ప్యారలల్ గా మనకి ఏమున్నాయి, ఇలా మనం కామా పెట్టుకొని సిటీ ఉంది అంటే స్ట్రింగ్ కదా, తర్వాత స్ట్రీట్ ఉంది స్ట్రింగ్ కదా, తర్వాత నంబర్ ఉంది, నంబర్ అంటే నంబరే, తర్వాత జిప్ కోడ్ నంబరేనా స్ట్రింగ్. అంటే ఇది అడ్రస్ ఆబ్జెక్ట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మళ్ళీ సెమీకోలన్ ఇచ్చి నెక్స్ట్ ఏంటి, ఐడి నంబరు, నెక్స్ట్ ఈమెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్. అంతేనా? ఇవి 3 కూడా కాపీ చేసుకుందాం. ఈమెయిల్ వాట్ ఈస్ ద డేటా టైప్? స్ట్రింగే కదా, మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ యూజర్ నేమ్ వాట్ ఈస్ ద టైపు? స్ట్రింగే కదా. నెక్స్ట్ పాస్వర్డ్ స్ట్రింగే కదా. నెక్స్ట్ ఏముంది, నేమ్ లో మళ్ళీ 2 ఉన్నాయి, ఫోన్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఫోన్ నెంబర్ పెడతాం. ఫస్ట్ ఫోన్ నెంబర్ స్ట్రింగే కదా. తర్వాత నేమ్ లో ఏమున్నాయి మళ్ళీ, ఫస్ట్ నేము స్ట్రింగే కదా, లాస్ట్ నేము స్ట్రింగే కదా. అంటే మీకు వచ్చే డేటా టైప్ ఇలా ఉంది. అర్థమైందా? యూ బిల్డ్ ద డేటా టైప్, దట్స్ ఎన్ ఇంటర్ఫేస్ మోడల్. అంటే ఇప్పుడు మీకు అబ్జర్వబుల్ ఎనీ పెట్టే బదులు మీరు ఇలా యూజర్ మెన్షన్ చేయొచ్చు. బికాస్ నవ్ యూ నో వాట్ ఈస్ ద టైప్ యు ఆర్ గెటింగ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అప్పుడు ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, మీరు ఏపీఐని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కాల్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఎనీ ఇస్తే ఎలా, అక్కడ కూడా యూజరే ఇవ్వాలి. అర్థమైందా? ఎందుకంటే అది దీనికి మ్యాచ్ అవ్వాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ వాట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుందంటే, అబ్జర్వబుల్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ అసైనబుల్ టు టైప్ ఆఫ్ అబ్జర్వబుల్ ఆర్ యూజర్. అబ్జర్వబుల్ ఆఫ్ యూజర్ ఇది రిటర్న్ చేస్తుందని మీరు మెన్షన్ చేసినప్పుడు, దీన్ని మీరు ఏం చేయాలంటే యాస్ అబ్జర్వబుల్ ఆఫ్ యూజర్ అని మీరు ఎక్స్టర్నల్ గా కన్వర్ట్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అంటే మనం యాస్ అని మెన్షన్ చేసి, యాక్చువల్ గా బై డిఫాల్ట్ హెచ్టిటిపి క్లయింట్ ఏం తీసుకొస్తుంది అంటే అబ్జర్వబుల్ ఆఫ్ ఆబ్జెక్ట్ తీసుకొస్తుంది. ఆబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు. కానీ మీరు దానికి ఏది సూటబుల్ గా మ్యాచ్ చేస్తున్నారు అనేది యాస్ అనేది కన్వర్షన్ పెట్టాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ అండర్స్టాండ్. అర్థమైందా? దట్ ఈస్ ద కన్వర్షన్. మీరు అలా మెన్షన్ చేసినప్పుడే ఇట్ విల్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్. అలా సింపుల్ గా వర్క్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ హౌ. ఇప్పుడు నేను ఆ ఏపీఐని కాల్ చేసిన తర్వాత ఐ విల్ కాల్ 2 ways. దిస్ ఈస్ 1 way. నేను ఇలా కాల్ చేసి ఐ విల్ సబ్స్క్రైబ్ ఇట్. లేదంటే డైరెక్ట్ గా నేను కాల్ చేసి వచ్చిన రెస్పాన్స్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి అది అబ్జర్వబుల్ ఆఫ్ యూజర్స్. ఇప్పుడు ఎనీ ఇచ్చేద్దాం. మనకు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే యూజర్ కాదు అది. ఇట్స్ ఎన్ అరే ఆఫ్ యూజర్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇట్స్ ఎన్ అరే ఆఫ్ యూజర్స్. మనం యూజర్స్ డైరెక్ట్ గా అలా ఇస్తే కుదరదు. ఓకే, ఇట్స్ ఎన్ అరే ఆఫ్ యూజర్స్. యూజర్స్ మనం ఎక్కడి నుంచి షేర్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాదు, వేరే దగ్గర నుంచి అది షేర్ చేయాల్సింది. ఇక్కడ హోమ్ సర్వీస్ లో ఉండే యూజర్ మనం తీసుకోవాల్సింది. ఇక్కడ వచ్చేది కూడా యూజర్ అని ఉంది, కానీ యూజర్ కాదు, అరే ఆఫ్ యూజర్స్. ఎందుకంటే మల్టిపుల్ యూజర్స్ కదా మనకు వచ్చేది. యూ వాంట్ టు కన్వర్ట్ దట్ ఇంటూ మల్టిపుల్ యూజర్స్. దాని డేటా టైప్ మార్చి. ఇప్పుడు యూజర్స్ ఇన్కంపాటబుల్ అని చూపిస్తుంది, బట్ దట్ ఈస్ ఫైన్. ఇక్కడ మాత్రం మీరు ఎనీ పెట్టండి, బికాస్ దట్ ఈస్ ఇన్కంపాటబుల్. whenever that will execute, it will automatically execute. ఈ మోడల్స్ ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ జస్ట్ ఊరికి వెళ్ళగలండి. ఇన్వాలిడ్ పైప్ ఆర్గ్యుమెంట్స్. సో మనం ఏం చేయాలంటే, ఇక్కడ యూజర్స్ అసింక్ కదా, ఇక్కడ అబ్జర్వబుల్ ఎనీ సెకండ్. Did you mean phone number? Second.
అంటే మనం కరెక్ట్‌గా స్ట్రిక్ట్ డేటా టైప్ ఇచ్చామనుకో రాంగ్ వస్తది యాక్చువల్‌గా. ఫోన్ నంబర్ కరెక్టేనా? ఫోన్ నంబర్ కదా! అందువల్ల ఎర్రర్ వచ్చింది. అంటే స్ట్రిక్ట్ డేటా టైప్ ఇచ్చామంటే ఖచ్చితంగా యూ వాంట్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. లేదంటే రాంగ్ వస్తది. సో, మనం ఏం చేద్దామంటే ప్రెజెంట్ తీసేద్దాం అది. తీసేయాలి. ఎందుకంటే ఎక్కడో మనం మిస్టేక్ చేసినప్పుడు అది సరిగ్గా మ్యాప్ అవ్వదు. ఓకే. అది మనం స్ట్రిక్ట్ డేటా టైప్ ఎప్పుడు వాడాలి. మీకు తెలియనప్పుడు ఎనీ అని మెన్షన్ చేసేయండి. నో ప్రాబ్లమ్ అది వర్క్ అవుతది. తెలియకుండా మీరు రాంగ్ చేశారంటే అది ఆగిపోద్ది డేటా మ్యాచింగ్. ఎందుకంటే మీరిచ్చిన కీ ప్రతీది కరెక్ట్ అయ్యుండాలి. సో, థట్ ఈస్ ద స్ట్రిక్ట్ డేటా టైప్. అది మీరు పర్ఫెక్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు చేసుకోండి. బట్ ప్రెజెంట్ ఏందంటే ఉన్న టైంలో చెప్పడానికి ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇట్. మీరు కరెక్ట్‌గా ఇవ్వకపోతే ఎర్రర్ వస్తది. సో, ఇప్పుడు ఈ సబ్‌స్క్రైబ్‌కి నేను డైరెక్ట్‌గా ఇలా కాల్ చేసి అసింక్ పైప్ వాడడానికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు సబ్‌స్క్రైబ్ యూజ్ చేస్తే అది లేజీ ఆపరేషన్. ఓకే. కావాలంటే చూడండి నేను సబ్‌స్క్రైబ్ కాల్ చేయలా. డైరెక్ట్‌గా కాల్ చేసి వదిలేసా. ఓకే. ఇప్పుడు అది ఏపీఐ కాల్ అవుతదా లేదా చూడండసల. అసలు కాల్ అవ్వదు ఏపీఐ కాల్. అసలు కాల్ అయిందా లేదా చూడండి. స్టైల్స్ ఇవన్నీ ఉన్నాయి. కాల్ అయిందా? అవ్వలా. చూడండి. క్లియర్‌గా చూడండి. ఇక్కడ నేను చూడండి యూజర్స్ అని ఇస్తా. అస్సలు అవ్వలా చూడండి యూజర్స్. యూజర్స్ అవ్వలా. మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. అవ్వలా. యూజర్స్ అవ్వలా. ఎందుకు అవ్వలేదు అంటే సబ్‌స్క్రైబ్ అబ్జర్వబుల్ ఈస్ ఎ లేజీ. వితౌట్ సబ్‌స్క్రిప్షన్ ఇట్ విల్ నాట్ కాల్. ఇప్పుడు నేను సబ్‌స్క్రైబ్ ఇస్తా. డాట్ సబ్‌స్క్రైబ్. ఇట్స్ ఎ లేజీ ఆపరేషన్. సబ్‌స్క్రైబ్ చేయకుండా అది ఏపీఐ కాల్ అవ్వదు. అంటే యాక్చువల్‌గా కాల్ అవ్వదు. ఇప్పుడు కాల్ అవుతది చూడండి. ఇప్పుడు కాల్ అయింది. ఓకే. కానీ ఇది ఆటోమేటిక్‌గా సబ్‌స్క్రైబ్ అయ్యి సబ్‌స్క్రైబ్ అయితే అన్‌సబ్‌స్క్రైబ్ అవ్వాలి. అంటే సబ్‌స్క్రిప్షన్ అంటే నువ్వు దానికి ఒక మెమరీ అలొకేట్ చేస్తున్నప్పుడు మళ్ళా మెమరీ అలొకేట్ చేయాలి. ఓకే. అది ఎన్‌జీ ఆన్ డెస్ట్రాయ్‌లో వర్క్ అవుతది. బట్ జస్ట్ చెప్తున్నాను. ఇది సబ్‌స్క్రైబ్ అయితేనే డేటా వచ్చింది గదా! మీన్స్ ఇట్స్ లేజీ గదా! అంటే నువ్వు దాన్ని పిలుస్తున్నావు. ఓకే. నాకిది కావాలి అని. అప్పుడు మాత్రమే దాని డేటా వస్తది. కానీ సబ్‌స్క్రైబ్ బదులు ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఆల్టర్‌నేటివ్ డైరెక్ట్‌గా దీన్ని కాల్ చేస్తున్నా. కానీ యాక్చువల్‌గా ఇది మనం ఒక అబ్జర్వబుల్ లాగా ఇచ్చాం. దీనికి మనం అసింక్ పైప్ యూజ్ చేసి డైరెక్ట్‌గా అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తుంది చూడండి. చూడండి ఇప్పుడు కాల్ అయిందా? అంటే సబ్‌స్క్రైబ్ లేకుండానే వర్క్ అయింది గదా! ఇప్పుడు. సబ్‌స్క్రైబ్ చేయలే మనం డైరెక్ట్‌గా వర్క్ ఎందుకయిందంటే అసింక్ పైప్ విల్ ఆటోమేటికల్లీ సబ్‌స్క్రైబ్ అండ్ అన్‌సబ్‌స్క్రైబ్. అసింక్ పైప్ ఏదైతే ఉంటదో ఏపీఐ కాల్స్‌ని ఆటోమేటిక్‌గా సబ్‌స్క్రైబ్ చేసి అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తది. గాట్ ఇట్. దట్ ఈస్ ద వన్ ఆపరేషన్. అదే నేనిక్కడ సబ్‌స్క్రైబ్ అని జెప్పి సెపరేట్‌గా సబ్‌స్క్రైబ్ రాసానని అనుకోండి. సబ్‌స్క్రైబ్ చేస్తే దాన్ని నేను అన్‌సబ్‌స్క్రైబ్ జేయాలి. ఎక్కడ అన్‌సబ్‌స్క్రైబ్ జేయాలి? చూపిస్తా చూడండి. వి హావ్ ఆన్ డెస్ట్రాయ్. ఆన్ డెస్ట్రాయ్ అంటే వి హావ్ ఎన్‌జీ ఆన్ డెస్ట్రాయ్ లైఫ్ సైకిల్ మెథడ్. ఓకే. ఇంప్లిమెంట్. ఎన్‌జీ ఆన్ డెస్ట్రాయ్. దీని లోపల నేను అన్‌సబ్‌స్క్రైబ్ జేయాలి. గాట్ ఇట్. ఎలా? ఈ సబ్‌స్క్రిప్షన్ ఏదైతే చేశానో దానికి నేను ఒక వేరియబుల్ ఇవ్వాలి. పబ్లిక్ ప్రైవేట్ సబ్స్ ఇచ్చి సబ్‌స్క్రిప్షన్ అరే ఇవ్వాలి. ఓకే. దాంట్లో నేను సబ్‌స్క్రైబ్ ఏదైతే చేశానో అదంతా థిస్ డాట్ సబ్స్ డాట్ పుష్ చేయాలి. అంటే ఇప్పుడు నేనొక సబ్‌స్క్రిప్షన్ చేశా. దాన్ని నేను సబ్‌స్క్రిప్షన్‌లో పుష్ చేసి ఎన్‌జీ ఆన్ డెస్ట్రాయ్ కాంపోనెంట్ డెస్ట్రాయ్ అయ్యేటప్పుడు థిస్ డాట్ సబ్స్ డాట్ ఫర్ ఈచ్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ నేను యూ డాట్ అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలి. అర్థమైంది. థిస్ డాట్ కాదు. ఎక్స్ డాట్ ప్రతి సబ్‌స్క్రిప్షన్‌ని నేను అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తే అప్పుడే మెమరీ లీక్ అవ్వకుండా ఉంటది. మెమరీ లీక్ అంటే ఏంటి? బై డిఫాల్ట్ ఎంప్టీ వాల్యూ కాబట్టి నేను ఎంప్టీ ఇస్తా. లీక్ అంటే ఏంది? ఇప్పుడు మెమరీలో ఒక దగ్గర నువ్వు స్టోర్ చేసిన డేటా అంతా స్టోర్ అయింది. కానీ పేజ్ రిఫ్రెష్ చేసినప్పుడు డిలీట్ అయిపోవాలి గదా! అలా డిలీట్ అవ్వాలి అంటే అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సబ్‌స్క్రిప్షన్ యాస్ ఎన్ ఎక్స్‌ట్రా ఓకే. పుష్ అంటే ఈ సబ్‌స్క్రిప్షన్ దీనిలో పుష్ చేసాం. మళ్ళీ అదే సబ్‌స్క్రిప్షన్ రెండోసారి చేసినా మళ్ళీ పుష్ చేయాలి. అర్థమైందా? మళ్ళీ అదే సబ్‌స్క్రిప్షన్ మళ్ళీ చేసినా మళ్ళీ పుష్ చేయాల్సిందే. ఎన్ని సార్లు సబ్‌స్క్రైబ్ చేసి అన్ని సార్లు పుష్ చేయాలి. సో థట్ దాని మెమరీ అల్లకేట్ అయింది మొత్తం ట్రాక్ అవుతది. ఎన్‌జీ ఆన్ డెస్ట్రాయ్‌లో
అలా అలకేట్ అయిన ప్రతి మెమరీ, ప్రతి ఆబ్జెక్ట్ ని మనం డిలీట్ చేయాలి. అంటే ng on destroy లో వీ నీడ్ టు అన్సబ్స్క్రైబ్ ఇట్. దట్ ఈస్ ద అవాయిడింగ్ ద మెమరీ లీకేజ్. అంటే గార్బేజ్ కలెక్షన్ అంటే మనకు వస్తుంది గార్బేజ్ కలెక్షన్ అని. ఆ గార్బేజ్ కలెక్షన్ ఎప్పుడైతే ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేశారు, మళ్ళీ గూగుల్ క్రోమ్ క్లోజ్ చేస్తే మీ టాస్క్ మేనేజర్ లో మెమరీ అంతా ఫ్రీ అప్ అయిపోవాలి కదా ర్యామ్ లో. అలాగే ఇప్పుడు ఈ కాంపోనెంట్ లో ఉన్న ఈ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో మీరు ఏపీఐ కాల్ మెమరీ అలకేట్ అయింది, దట్ విల్ ఆటోమేటిక్లీ ఫ్రీ అప్ ద మెమరీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్. ఈ సబ్స్క్రిప్షన్స్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఫ్రీ అప్ ద మెమరీ స్పేస్. ఎప్పుడైతే ఏపీఐ కాల్ సబ్స్క్రైబ్ చేస్తావో దాన్ని ఒక వేరియబుల్ పుష్ చేసుకుని ఆ సబ్స్క్రిప్షన్ ని, గాట్ ఇట్. దాని తర్వాత లాస్ట్ లో ng on destroy లో వీ నీడ్ టు రిమూవ్ దట్ మెమరీ, మీన్స్ యూ నీడ్ టు డిఎల్కేట్ ద మెమరీ అనమాట. అలాగా సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇదంతా అవాయిడ్ హెడ్ఏక్ కాబట్టి ఇప్పట్లో మనం డైరెక్ట్ గా ఆ ఏపీఐని కాల్ చేసి డైరెక్ట్ గా అసింక్ పైప్ వాడితే ఈ తలకైన పే ఉండదు. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ నీడెడ్. డైరెక్ట్లీ అసింక్ పైప్ విల్ టేక్ కేర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ అండ్ అన్సబ్స్క్రిప్షన్ ఆఫ్ ద డేటా ఆర్ సబ్స్క్రిప్షన్. సో దిస్ ఈస్ వాట్ ద టుడేస్ పార్ట్ 1 క్లాస్. ఓకే, అలా అనమాట. సో వాట్ ఐ విల్ డూ హియర్, కోర్సెస్ లోకి వెళ్ళి this one only, right? Part 1. Subscriptions. On destroy. Unsubscriptions. So save చేశాను. So this will become part 1. So we'll continue part 2. Okay.